నిజమే ఈ శోధనలో గెలిచిన దైవజనులను చూసాం, అలాగే అబ్రహామును చూసాం, ఇలాగా యోబును చూసాం. ప్రియమైన దేవుని లేక కుమారుడు కొడితే, అయ్యా నేను కుమారుడు తీసుకొచ్చి నాకు మరియా పర్వతం మీద లేవమంటే సిద్ధపడబడ్డాడు. అలాగనే మాటల్లో కూడా ఎక్కడో అంతరంగంలో ఏం కలగలేదు, దిగులు కలగలేదు. మనమైతే అలా ఉంటామండి, మనమైతే అలా ఉంటామా? నిజంగా ఎప్పుడో 90 సంవత్సరాలు 100 సంవత్సరాల వయసులో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇచ్చిన బిడ్డ ఎంతో ఆనందించి జ్ఞాపకం చేశారు కదా. ఏమో దేవుడు ఎక్కడైనా మర్చిపోయినట్టుగా ఉన్నదేమో అనే విధానమైన ఆలోచనలో దేవుడు ఆ యొక్క బహుమానాన్ని కోరుకున్నాడు. తీసుకొచ్చిన పర్వతం మీద బలి అంటే ఎక్కడ ఆయన అంతరంగంలో కూడా ఇదేంటి ప్రభు ఇచ్చావు మళ్ళీ కోరుతున్నాం అనే మాట ఆలోచన, ఆ ఒక ఉద్దేశాలు ఏమీ లేకుండా ఆయన సిద్ధ ప్రభు అనటం దేవునికి నచ్చింది. ఏమైనా దేవుని బిడ్డలారా, అందుకే ఆ పర్వతం మీదకి వెళ్ళి ఆ బలిపీఠం మీద పిల్లవాడికి చెయ్యి ఎత్తినప్పుడు అబ్రహాము ఆగు, దీన్ని బట్టి నీకు నాకు ఏమై ఉన్నామని తెలిసింది, దీన్ని బట్టి నాకు ఏమై ఉన్నామని తెలిసింది. ఏమై ఉన్నామని అనుకున్నాడు దేవుడు? లోపడతావు. నీవు లోపడతావు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఏదైనా మొక్కుబడి ఇచ్చి దాన్ని ఇవ్వకపోతేనే చాలా పాపమని మనం అనుకుంటాం. ఆ పిల్లవానికి బదులుగా నిజంగానండి, నానా కత్తి ఉంది, కట్టెలు ఉన్నాయి, చేతుల్లో నిప్పు ఉంది, తాడు ఉంది, అన్నీ ఉన్నాయి. మనమే వెళ్తున్నాం కానీ మనం బలిపడడానికి ఏమి లేదు అని ఎవరు అడిగారు? కుమారుడు అడిగారు. ఎలా ఉంటుంది? ఎక్కడ వింటున్నామండి? ఏ విధంగా వింటున్నాము? ఏం బయటకెళ్తాం? ఏ విధంగా కొనసాగుతాము? ప్రభుత్వం ప్రియమైన దేవుడు తండ్రి అంటాడు, దేవుడే ప్రభుత్వం ప్రియమైన దేవుడు. ఎన్నో లేఖనాలు చదువుతున్నాము, రోజు చదువుతూ ఉన్నాం. ఎందుకంటే మనం అంతట్లో విని అంతట్లో మర్చిపోయే వాళ్ళం కాబట్టి. ఏమండి, అన్ని చోట్ల అన్ని సమయాల్లో కూడా ఈ విధానమైనది. ఎందుకు ప్రతి ఆదివారం ఈ సభ ఎందుకు? ప్రియమైన దేవుడు ఒక మాట అంటాడు కదా, ఈ సభలకు రావాలా, నేను మారుమనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నాను, ఈ సభలకు రావాలా, ఈ సభలకు వచ్చినప్పుడు ఆయన శరీరాన్ని నేను తీసుకోవాలా, తీసుకుంటే నేను బలంగా ఉంటాను, ఆయన రక్తం తాగాల, ఎప్పుడు దాహం అవ్వకుండా ఉంటానని ఎంతో బాధ్యతగా ఆలోచించి మనం వస్తున్నాం. నిజమే, ఆయన ప్రతి ఆదివారాలను కూడా కొనసాగించండి దేవుడు తెలియజేశాడు. అలాగే వస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ నిజంగా ఆలోచన చేసి మనం ముందుకు కొనసాగితే, అడుగులు పెట్టిస్తే అసలు నెలకి 4 ఆదివారాలు. ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ప్రతి ఆదివారం మనం తీసుకునే దాని మీద ఎంత బలం ఉంటుందో రండి, అసలు కొట్టంత బలం అనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఆలోచించి ఈరోజు ఈ సమయాన్ని ఎన్ని వాక్యాలు చదువుతాం, ఎన్ని విధానాలు చదువుతాం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే అభిషేకించి దేవుడే ఆదరించి ప్రపంచానికి రాజుగా చేసిన వాడు చెడిపోయాడు అని మాట్లాడతాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటే అతను ఎంత ప్రయాసపడతాడు కానీ మళ్ళీ ఆ రాజ్యాధికం రాలేదు, ఆ అభిషేకం రాలేదు. కానీ ఆయన కోసము ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడే ప్రస్తాపడ్డాడంట. అయినా ఏమవ్వలేదు, ఇదవ్వలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగానంటే అలాగే మనం ఉన్నామా ఏమిటి అని ఆలోచన చేయాలి. ఒక మాటను చూసి ప్రభురాత్రి భోజనంలోకి వెళ్తాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి సమయాల గ్రంథము 16వ అధ్యాయం మొదటి సమయాల గ్రంథము అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాడు, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా అది ఒక్క
దైవజనుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు మీద రాజుగా, ప్రపంచం మీద రాజుగా నియమించాడు సౌలు. అతను సౌలుగా ఉండటానికి ఇష్టపడటం లేదు, లేకపోతే రాజుగా ఉండటానికి ఇష్టపడటం లేదు, ప్రపంచాన్ని ఏర్పాటు చేయడానికి ఇష్టపడటం లేదు. అతను ఎంతో అహంకారం చూపిస్తున్నాడు, గర్వం చూపిస్తున్నాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని కోసం నీవు ఎందుకు దుఃఖపడుతున్నావు అని మాట్లాడుతున్నాడు దేవుడు. చూశారండి, అటుమైన ఎక్కడో ఒక దిక్కున మనము దేవునికి దూరం అయ్యే దేవుని విధానాలకు ఎంతసేపు చూసినా రాని పరిస్థితుల్లో అక్కడ సభల కోసం దేవుడు మాట్లాడాడా, లేకపోతే ఈ రోజు మన కోసం మాట్లాడుతున్నాడా దేవుడు? చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడైన సమూయేలు దుఃఖపడుతున్నాడంట ఒక బిడ్డ కోసం. ఏమంటే ఈ రోజు కూడా ఈ భూమి మీద ఉన్న దైవజనులుగా ఉన్న మనను, దైవజనురాలుగా ఉన్న మనను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడైనా చెడిపోతున్న బిడ్డను చూసి, ఎక్కడైనా దూరంగా తప్పుకుపోతున్న బిడ్డను చూసి, అడుగు జానాల్లో తేడా వచ్చిన బిడ్డను చూసి ఎంతో దుఃఖపడుతున్నాం. కానీ అక్కడ సమూయేలు దుఃఖానికి ఏమి రాలేదు, ప్రతిఫలము రాలేదు. ఆగు అన్నాడంట దేవుడు. నీవు అతని కోసం ఏం చేయకూడదు, దుఃఖపడకూడదు. అతని కోసం ఏం చేయకూడదు, ప్రార్థన చేయకూడదు. ఆనాడు ఆ చర్చ వాళ్ళకి ఈ రోజు మాట్లాడుతున్నా మనక అని మాట్లాడితే ఈ రోజు మాట్లాడుతున్నా మనకి. ఎందుకంటే నేను అన్ని వదులుకున్నాను, అన్ని విధానాలుగా వదులుకున్నాను అతన్ని. ప్రియమైన దేవుడు అతని కోసం నేను ఏర్పడ్డాను. ఒకసారి చూడమని ఆ 15వ అధ్యాయమే, అదే గ్రంథం 15వ అధ్యాయమే ఆఖరి వచ్చిన అక్కడే ఉంటది. మీరు చెప్పొద్దు. సౌలు బ్రతికిన దినములన్నిటి సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు. ఎవరంటే ఎవరంటే సమూయేలు వచ్చేసి దర్శింప వెళ్ళలేదు. కానీ సౌలును గురించి ఆయన మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను. ఎవరు పడారంటే ఎందుకు ఇతనికి బాప్తిసం ఇచ్చాడు, ఎందుకు ఇతన్ని అభిషేకించాడు, ఎందుకు నా వ్యవసాయం అంత పాడైపోయిందని ఆయన కోసం అంట ఏం పడ్డాడంటే దేవుడు నీకోసం పడ్డాడు, నా కోసం పడ్డాడు కదా. ప్రస్తుతం పడుతున్నాడా లేదా? ఎన్ని రోజులు, ఎన్ని సమయాలు? ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఊరికే లేదండి. ఇవాళ ఎంత పనికిరాని పని చేస్తున్నా, ఎన్ని రోజులు నీ బతుకున్నావు అనుకుంటే దేవుడు నీ కోసం ఏం పడుతున్నాడు అక్కడ? ఒక్కసారైనా రాదే మనసు, ఒకసారైనా రాదే జ్ఞానము. ఎన్ని రోజులు బోధ చేస్తే వస్తుంది నీకు ఇక్కడ? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా, చాలా ఆనందకరంగా మనము చూసుకుంటే దేవునితో నడవటమే నేర్చుకోవాలి. దేవునితో నడిచేది ఎవరండి? సభగా చూపించదు కదా. అబ్రహాము దేవునితో నడిచాడు, యోబు కూడా దేవునితో నడిచాడు. ప్రియమైన నీవెవరితో నడుస్తున్నావు? ఈరోజు నీవెవరితో నడుస్తున్నావు? ఎంత బాధ్యత అండి, ఎంత చక్కనైనదండి. ఆయన తోటలు, ఆయన వ్యవసాయంలో, ఆయన విధానాల పని చేయడానికి నీకు ఎంత యోగ్యత ఇచ్చాడండి దేవుడు. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవాది దేవుడు ప్రేమించగలిగిన వాడే కానీ, ఆదరించగలిగిన వాడే కానీ సూచించేవాడు కాదు, దూరంగా నెట్టేవాడు కాదు. ఎన్నో ఎంతో 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 పరిణామాలు మిట్టి మీరిపోతేనే కానీ పక్కన పెట్టాడు. మీరిపోయాడు, సౌలు మీరిపోయాడు. వినది ప్రియమైన దేవుడు బిడ్డలారా, అతని కోసం మంత్రగతులు తీసుకొచ్చి ఎందుకు సమయాన్ని నన్ను ఏం చేయడం లేదట, దర్శించడం లేదు అని భయపడ్డాడు. కానీ భయపడి అలా భయపడ్డాడు, అనేక వాటి మీద ఆధారపడ్డాడు. కానీ ఆయన జీవితంలో ఆఖరి సమయంలో దేవుడి మీద మాత్రం ఆధారపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి మీద ఆధారపడాలండి? దేవుడి మీద ఆధారపడాలి.
అయ్యా నీవు కారణాన్ని సముద్రం మధ్యలోని కుంగిపోతున్నావు, పడిపోతున్నావు, ఇక ఏ నక్షత్రం లేదు, చుట్టూ తిరిగి చూసిన ఏ విధానమైన ఆదరణ లేవు. ఎవరిని ఆలోచించాలి? అప్పుడు ఎవరిని ఆలోచించాలి? సృష్టికర్తనే ఆలోచించాలి, ప్రభు వారిని ఆలోచించాలి. నీకు తప్ప నాకేమీ లేదట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగానే చిన్న చిన్న ఆటంకాలు, చిన్న భయాలు జరుగుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొకటి ఉన్నాడు కదా, సంఘానికి పవిత్రమైన విధానాలు లేక రాస్తూ ఉండగా ఆ రాతకి దగ్గరికి రాలేదట. అసలు గట్టెత్తినా లోపడలేదట. ఇప్పుడు మనం అలాగే ఉన్నాం. 3వ యాకోబు పత్రిక అక్కడ అధ్యాయం ఉన్నాము, 9వ వచనం. 3వ యాకోబు పత్రిక. నేను ఒక సంఘానికి ఒక సంగతి రాస్తూ ఉండగా ప్రధానత్వము కోరుతున్నా. ఎవరన్నారట? ఆయన మాత్రం అంగీకరించడం లేదు. ఆయన చెప్పదే పేరు కావాలంట, అధికారమే కావాలంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అస్సలు ఏ పరిస్థితుల్లో లేదు. ఎందుకు దేన్ని అవలంబించడం లేదు? అతని శక్తినే, అతని జ్ఞానాన్ని, అతని బలాన్ని నమ్ముకుంటున్నాడు. కానీ ప్రభుత్వ ప్రియమైన దేవుని విధానమైన మార్గాన్ని, దేవుని మాటలు మాత్రం నమ్మటం లేదు. మనం కూడా నమ్మటం లేదు. రెండో పత్రికలు అంటారు కదా, యాకోబు పత్రికలో 2వ పత్రిక 9వ వచనంలో ఏమంటాడు? క్రీస్తు బోధ యందు నిలిచి ఉండగా దానిని విడిచి. అది కాదు, ఎవరైతే ఏ విధమైతే దేవుని మాటకు లోబడకుండా అదే ఒక విధానమైన బలహీన మార్గాన్ని కొనసాగించుకుంటూ వెళ్తున్నాడు అంటే అతను ఏమి అంగీకరించడం లేదు? బోధనే, దేవుని మాటనే అంగీకరించడం లేదు. ప్రభుత్వ ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనైనా ఇక్కడ వాళ్ళకాడికి వచ్చి మాట్లాడుతాం. అందుకే వాళ్ళకాడ మాట్లాడే వ్యక్తులు ఏమంటాడంటే, ఓ నా పుత్రుడా, నీవు నిల్చున్నది నీవు ఏంటది? సర్వ పరిశుద్ధ స్థలం, నీవు చాలా జాగ్రత్తగా. అంటే ఏంటంటే ఎవరి మన నడకలు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు కొందరు కప్పగలవు కానీ దేవుని కొందరే సాక్షి చేయడు. అందుకే అబ్రహాముని, యోబుని దేవుడు పరిశోధించేటప్పుడు వాళ్ళ అంతరంగాల్లో కూడా ఏం రాలేదంటే దేవుని ఆలోచనల వ్యతిరేకం ఎప్పుడు వాడు అనుభవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు అంటే చిత్తాపురం, ఏమంటే అబ్రహాము అయినా అంతే చిత్తాపురం. ప్రభుత్వ ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే అంటే చిత్తాపురంలో చెప్పు, ఏం చెప్తావో చెప్పు, నేను చేస్తాను అని. ప్రభుత్వ ప్రియమైన దేవుడు వాళ్ళందరినీ ముందు పెట్టుకొని మనం ఏం చదువుతున్నాం, ఏం వింటున్నాం, వాళ్ళు నడిచినట్టు ఏ రోజు నడిచామో, ఏ రోజు ప్రవర్తించామో, ఏ రోజు దానిని దేవునికి ఒక బహుమానముగా ఇచ్చాము. నీకే ఒక బహుమానం. దేవునికి ఏమిచ్చి నీ రుణం ఆయన రుణంలో తీర్చుకోలేదు. నీవుగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మన ప్రార్థన, ఆయన ప్రార్థన విశ్వసించిన వాళ్ళ ఉండాలని మేము మాట్లాడితే ఏమంటే ఏది? అంగీకరింపని వాడు, ఆ బోధయందు నిలిచినవాడు, చూసారండి. ఇది సర్వ విధానాలు నేర్చుకున్న బాధ్యతలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచిగా నడుస్తున్న యోబుని గద్దించాడు, మంచిగా నడుస్తున్న అబ్రహామును గద్దించాడు, మంచిగా నడుస్తున్న మోసేను గద్దించాడు, మంచిగా నడుస్తున్న యోసేపును గద్దించాడు, మంచిగా నడుస్తున్న తెపాలను కూడా గద్దించాడు.
నిన్ను నన్ను గద్దించాడా? ఎన్నో 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 ప్రభుత్వ ప్రియమైన దేవుడు ఏం జరుగుతున్నాం, ఏం చూస్తున్నాం? ఆయన దీపకాంతిని ఇంటిలో ఉండాలి, ఆయన దీపం నీ దగ్గర ఉండాలి. ఆయన దీపమే నీకు ఇచ్చాడు. ఇదిగో పాపమే గతించును సమస్తమయమాయను